హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, హనీకి యూనిఫామ్ ఇచ్చారు స్కూల్లో. సో దాన్ని స్టిచ్చింగ్కి తీసుకెళ్ళాలి, అదొక్కటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ ఇప్పటి నుంచి అంటే 2 వీక్స్ నుంచి స్కూల్కి వెళ్తుంది. నన్ను బయటికి తీసుకెళ్ళమని చెప్పి అడుగుతుంది. సో ఇవాళ ఖాళీగా ఉన్నారు, వాళ్ళ డాడీ కూడా సెలవు కాబట్టి ఇవాళ హాలిడే. అండ్ దానికి స్టిచ్చింగ్ పని అయిపోగానే కొద్దిసేపు దాన్ని బయట తిప్పాలి, దానికి కావాల్సినవన్నీ కొనిచ్చి ఇంకా ఇంటికి వచ్చేయాలన్నమాట. వీలైతే ఇవాళ షూ కూడా కొంటాము. అండ్ మేము టైం కుదిరితే కొంటాం, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా తీసుకుంటాం అన్నమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. సో ఇక హనీ నేను హనీ అయితే రెడీ అయిపోయాము. ఆయన స్నానం చేస్తున్నారు, సో రెడీ అవుతారు. సో ఇది హనీ యూనిఫామ్. సో ఏమేమి ఇచ్చారో చూపిస్తారు. కదిలించుకో. ఇది వాళ్ళ డ్రెస్. మొత్తం 2 ఫ్రెండ్స్. సో ఇవాళ హనీని బయటికి తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి యూనిఫామ్ స్టిచ్చింగ్కి తీసుకెళ్ళాలి హనీని. సో పాపం 2 వీక్స్ నుంచి బాగా స్కూల్కి వెళ్ళింది. ఇవాళ హాలిడే కదా, కొంతసేపు అటు ఇటు తిప్పాలి చిట్టి బాగా. దానికి కావాల్సినవి అన్నీ కొనిచ్చేసి యూనిఫామ్ కూడా స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మర్చిపోయి షూ కూడా కొనాలి. మేబీ ఇవాళ పాసిబుల్ అయితే కొంటాం, లేదంటే తర్వాత ఎప్పుడన్నా కొంటాం. దిస్ ఈస్ నారాయణ ఎడ్యుకేషన్. తీసా ఒకటే ఒక బెల్ట్. ఫ్రెండ్స్ బయలుదేరిపోయాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. ఎవరికి అస్సలు బోర్ కొట్టదు. ఓకేనా? స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం ఫస్ట్. సో వెళ్దాం, మీరు కూడా వచ్చేయండి మాతో పాటు.
ఇంకా అక్కడ నుంచి అయితే స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి అండ్ ఇక్కడ అందరూ చాలామంది అంటే అందరూ ఇక్కడే కుట్టించుకుంటున్నట్టున్నారు. నారాయణ వాళ్ళవి చాలా ఉన్నాయి ఇక్కడ కవర్స్. సో ఇక మేము కూడా మాకు ఏ మోడల్ కావాలో చెప్పేసి హనీ దగ్గర కొలతలు తీసుకున్నారు. సో ఈ మోడల్ అనమాట మనకు కావాల్సింది. అండ్ వాళ్ళు చెప్పారు కదా స్కూల్ వాళ్ళు ఈ ఫోటో పెట్టి దీని ప్రకారం కుట్టించుకోమన్నారు. అందుకని చెప్పేసి ఇక మనం చెప్పేసి మెజర్మెంట్స్ తీసుకున్నారు చిట్టి తల్లివి. సో ఇక అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. సాటర్డే ఇస్తా అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయేసరికి ఏమైంది అని అంటే మా వారిది బండి టైర్ పంచర్ అయింది. సో ఆయన అయితే వేయించుకొస్తాను అన్నారు. ఇక్కడ పక్కనే చర్చి ఉంటే ఇక చర్చిలో కూర్చుందామని చెప్పేసి మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో చిటితల్లి అయితే మీకు హాయ్ చెప్తుంది, మీరు కూడా చూసేయండి ఓకేనా. అండ్ పక్కనే లేండి ఇంకా వెళ్ళి చర్చిలో కూర్చొని కొంతసేపు అక్కడ కూర్చున్నాను. ఈ లోపు నాకు ఒక కాల్ వస్తే కాల్ మాట్లాడాను. ఇక వెళ్ళి ప్రేయర్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా వారు కాల్ చేశారు, అయిపోయింది వచ్చేయండి బయటికి అని చెప్పేసి ఇక మేము బయటికి వెళ్ళిపోయి మాకు కావాల్సినవి అంటే దానికి ఏమన్నా ఇప్పించేసి ఇక మేము కూడా మళ్ళీ ఏం వండుకుంటాంలే అని చెప్పేసి మేము కూడా బయట తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి ఓకేనా. అండ్ మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇంతవరకు తీసాయి, ఇంకా బాగా చీకటి పడిపోయింది. ఇంకా హనీ విసిగిస్తునేసరికి ఇక నేను వీడియో తీయలేకపోయాను. అండ్ మా వారు కూడా ఇంకా వద్దులే ఆపేసి హనీ విసిగిస్తుంది కదా అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా వీడియోని ఇంతటితో స్కిప్ చేసేసా. సో నేను తీసినంత వరకు అయితే మీకు ఆల్మోస్ట్ చూపించాను అని అనుకుంటున్నాను అంతా. సో నచ్చితే లైక్ చేయండి ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ హనీ చూసారా ఎంత చక్కగా ముందుకెళ్ళి ప్రేయర్ చేసుకుంటుంది, ఎంత క్యూట్ ఉందో, క్యూట్గా బిహేవ్ చేస్తుంది అప్పటికప్పటికే, తర్వాత మళ్ళీ గోల చేస్తుంది అనమాట. బట్ బేసిక్ ఎథిక్స్ అనేవి పిల్లలకి మనం ఇప్పుడే నేర్పించాలి ఈ వయసు నుంచే, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళకంటూ ఒక సిస్టమాటిక్ అనేది అలవాటు అయిపోతుంది. సో బాయ్ గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.